నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, జై జై మాతా, భారత్ మాతా జై. పట్టణ శాఖ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి ఒక మహారాష్ట్ర ఎన్నికలలో ఈ రోజు లెక్కిస్తే అఖండ విజయంతో మహారాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిరు. ఆ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు మా భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ తరఫున శిరస్సు వంచి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పుకుంటూ రేపు పరకాల గడ్డ మీద రేపు రాబోయే ఫిబ్రవరిలో జరిగేటువంటి ఒక మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఇక్కడ చూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రోజు చెప్పు మాట్లాడు. ఈ రోజు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం చాలా సంతోషకరం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అక్కడ అమలు చేయడం వల్ల, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి పరిపాలన అందించడం వల్ల అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క కూటమికి పట్టం కట్టడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ
అభ్యర్థులను ఘన విజయం మరి ఎమ్మెల్యేలో ఎక్కువ శాతం గెలిపించి ఘన విజయం సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మరియు కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచిన వాళ్ళందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ పరకాల శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి భారతీయ జనతా పార్టీ దాదాపుగా 21 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. మిగతా రాష్ట్రాలలో కూడా రానున్న రోజుల్లో ఈ మంచి పరిపాలనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మిగతా రాష్ట్రాలలో కూడా అధికారంలోకి రావడం ఖాయం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రానున్న రోజుల్లో కూడా మరి బాగా అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నా. ఈ యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చినందుకు మరి భారతీయ జనతా పార్టీ అక్కడ ఎంత కష్టపడరు. కూటమి భారతీయ జనతా పార్టీ కాక కూటమి కార్యకర్తలు కూడా రాత్రి పగలు ఎంతో కష్టపడి అభ్యర్థులను గెలిపించినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెడ్డి దొంగ హామీలు ఇచ్చి మేము తెలంగాణలో అమలు కాని హామీలను ఇస్తున్నాము చేస్తున్నామని దొంగ హామీలు చెప్పినా కూడా మహారాష్ట్ర ప్రజలు వినకుండా ప్రతిభకు పట్టం కట్టి మా మహారాష్ట్ర ప్రజలు మా భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి పాదవందనం చేస్తున్నా. ఎందుకంటే మేము ఇప్పటికే తెలంగాణలో మోసపోయినాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్పి దొంగ హామీలు చెప్పి మోసపోయినని చెప్పి వాళ్ళు గ్రహించి తెలంగాణ వాళ్ళను కర్ణాటక వాళ్ళను మోసం చేసిందని చెప్పి వాళ్ళు గ్రహించి భారతీయ జనతా పార్టీకి పట్టం కప్పిల్లు. కాబట్టి మహారాష్ట్ర ప్రజలకు మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కానూనులో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కర్ణాటకలో కూడా క్లీన్ స్వీప్ చేసి భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి మన నరేంద్ర మోడీ గారు ఛాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ మాతా కీ